ఒక రోజు ఒక ఏనుగు చనిపోయిందంటారా, ఏనుగు పెద్దగా ఉంటుంది కదా, చనిపోతే అక్కడ యమధర్మరాజు దగ్గర తీసుకెళ్ళిపోతారు ఏనుగును. ఏనుగు అంటే ఎలిఫెంట్. చనిపోయినప్పుడు దాన్ని తీసుకెళ్తారు కదా యమధర్మరాజు వాళ్ళు, దూతలు తీసుకెళ్లిపోయినప్పుడు యమధర్మరాజు అడుగుతాడు, ఎట్లా చనిపోయినాను అంటే మనుషులు ఒక గోతి తీశారు, ఆ గోతిలో పడి చనిపోయాను అంటే, అవి నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, ఇంత పెద్ద గాయం ఉంది నీకు, నువ్వు మనుషులు తీసే గోతులు ఎట్లా పడ్డావు, అంత తెలివితేటలు అంటే మనుషులకు ఉన్న తెలివితేటలు అంతా ఇంత కాదు, అందుకే నేను అందులో పడిపోయాను, నాకు మాత్రం గాయం మాత్రమే ఉంది, తెలివి లేదంతగా అని అంటది అనమాట ఏనుగు. అన్నప్పుడు యమధర్మరాజు మా దగ్గర ఇంతమంది మనుషులు ఉన్నారు, ఏమైంది మేమేం అట్లా పడట్లే కదా, మేము బాగానే ఉన్నాం అనేసి అక్కడ ఉన్న వాళ్ళంటే, ఒక్కసారి మీరు బతికున్న మనిషిని ఒక్కరిని ఇక్కడికి తీసుకురండి యమలోకానికి, అప్పుడు అతను చేసే విన్యాసాలు మీరు చూద్దురు కానీ వాడి తెలివి ఎంత ఉందో చూద్దాము, మీరు తీసుకురండి అని పందం చేస్తుంది అనమాట. అయితే అప్పుడు ఒక మనిషిని 4 దూతలు ఉంటారు, మీరు అనుకున్నాం 4 దూతల్ని భూలోకాన్ని పంపించారు. భూలోకాన్ని పంపించేస్తే వాళ్ళకు ఒక అతను మంచిగా కాలు మీద కాలు వేసుకుని దర్శగా ఆకాశం వైపు చూస్తూ ఒక అతను మంచిగా పడుకున్నాడు, ధరించాడు వాకిట్లో పడుకున్నాడు కదా. అతను ఏం చేశాడు, ఇంకా వీళ్ళు ఇంట్లోకి పోయి అయితే కావాల్సిన లేదు, నిద్రపోతున్నాడు. ఆ మనిషిని వీళ్ళు మంచిగా మంచం ఎత్తుకొని తీసుకుపోతున్నారు, మంచిగా ఎత్తుకొని తీసుకెళ్తుంటే ఆయన మేలకు వచ్చేసి, ఏమి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, నేను చనిపోయానా, నన్ను ఎందుకు ఇలా తీసుకెళ్తున్నాడంటే, బాబు మీరేం చనిపోలేదు కానీ మా యమధర్మరాజు బతికున్న మనిషిని తీసుకున్నాము, ఇప్పటిదాకా యమపురంకి ఎవరు పోతున్నారు, చనిపోయిన వాళ్ళు చనిపోతే కదా వెళ్తారు కదా, కానీ ఇక్కడ బతికున్న మనిషి వెళ్తున్నారు, ఎందుకు అంటే యమధర్మరాజు తీసుకురమ్మన్నారు అనేసి తీసుకెళ్తున్నారు, ఎంత కరెక్టే కదా. అయితే వెళ్తున్నప్పుడు అంటే ఆయన దగ్గర ఆయన అంత ముందు కంటే ఏం చేస్తాడంటే కరణం అంట, ఆయన ఊర్లో అందరి లెక్కలు అవన్నీ భూమి లెక్కలు అవన్నీ రాస్తూ ఉంటాడు అనమాట. ఊర్లో పెద్ద మనిషిలాగా ఉంటాడు, అందరికి న్యాయం చెప్పడం మంచిగా అప్పట్లో వేరే వాళ్ళు ఉండేది అనమాట, అట్లా ఒక గవర్నమెంట్ లాగా ఆయన అన్ని పనులు చేస్తూ ఉండేది కాబట్టి ఆయన దగ్గర పెన్ను పేపర్ ఎప్పుడు జేబులో ఉంటుంది. ఆ పెన్ను పేపర్ జేబులో ఉండడంతో ఆయన మంచిగా దర్జాగా పడుకొని ఏం చేస్తాడు, ఆ పెన్ను పేపర్ తీసి దానిలో 4 మంచి వాక్యాలు రాస్తాడంట, రాసినట్టు పెట్టుకుంటాడు. అక్కడ యమలోకానికి పోగానే అక్కడ దింపుతారు ఆయనను. ఆ మంచం అక్కడ దింపిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఈ బట్టలకు ఇచ్చి ఇది పోయి మీ రాజుగారికి ఇచ్చిరండి ఈ స్లిప్ ఉన్నాయంటే, ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా మంచిగా తీసుకెళ్ళిపోతున్నారంట, లోపల తీసుకెళ్ళిపోయి యమధర్మరాజు సీటే ఇచ్చి ఆయన కూర్చోబెట్టేసి మంచిగా మర్యాదలు చేస్తూ, యమధర్మరాజు చేయాల్సిన పనులన్నీ కూడా ఈయనతోనే అడిగి సలహాలు తీసుకొని అడుగుతున్నారంట. అదే కదా. అయితే ఏముంది ఆ స్లిప్ లో ఇప్పుడు అంటే, ఇది వైకుంఠము నుండి ఈ మనిషిని పంపబడింది, ఈ మనిషితో మీరు కావలసిన అన్ని సలహాలు తీసుకోండి, ఈయనకు మంచి పదవి ఇవ్వండి అని రాస్తున్నారు. అంటే తెలివితేటలు ఉపయోగించుకున్నాడు ఆయన. అప్పుడు పదవి వచ్చేసింది కదా, యమధర్మరాజు పదవి ఆయనకు వచ్చేసింది. ఎందుకంటే వైకుంఠం నుండి అనేటప్పటికి యమధర్మరాజు ఏం చేస్తాడు, విష్ణుమూర్తి పంపించాడంటే ఈ మనిషిని ఎంత కావాల్సిన మనిషి అనుకొని ఇంకా ఆయనను మంచిగా మర్యాదలు చేస్తూ తీసుకుపోతున్నారు. అక్కడ ఒక ఆమె పాపం మస్తు పాపలు చేసిన వాళ్ళే కదా యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. ఒక ఆమె భూలోకంలో ఉన్నప్పుడు అన్ని పాలల్లో కల్తీ పాలన్నీ అమ్మేదంట, పిల్లల ఆరోగ్యం అంతా ఖరాబ్ అయిపోయేదంట, ఆమెకు మస్తు శిక్ష పడాలి కదా. కానీ ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం శిక్ష ఇస్తాడంటే, ఏమన్నా వైకుంఠానికి పంపించండి అని చెప్తాడంట. ఇంకొక అతనికి అందరి దగ్గర అప్పులు తీసుకొని ఎగ్గొట్టేస్తాడంట, అతన్ని కూడా యమధర్మరాజు అలా అందరూ వైకుంఠం పోతూనే ఉన్నారంట, అందరూ క్యూ కట్టే వైకుంటారు. విష్ణువులకు డౌట్ వచ్చేసిందంట, ఏంటి భూలోకంలో ఎవరైనా కొత్త దేవుడు ఎవరైనా వచ్చారా, ఇంత పూజలు చేస్తున్నారా, ఎందుకు ఇంతమంది వైకుంఠానికి వస్తున్నారు, ఏమైంది వీళ్ళకు, పాపం అంతా పాపాత్మలు అందరూ దీనికి కదా వెళ్తారు, ఇట్లా మనుషులు ఏదో ఒక తప్పులు చేస్తారు, యమలోకానికి కదా వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నారు అనే దానికి ఈ యమధర్మరాజు దగ్గరికి విష్ణుమూర్తి వచ్చాడు, డైరెక్ట్ గా వచ్చేసి అడిగాడంట. ఏమడిగాడు అంటే, ఏమైంది యమధర్మరాజా, ఎంతమంది నా లోకానికి ఎన్నో వంశులు అంటే, మీరు పంపించిన వ్యక్తి కదా, అతన్ని మీరు సలహా ఇవ్వమన్నారు, ఆయనకు పదవి ఇవ్వమన్నారు, మీ వైకుంఠం నుంచి ఒక అతన్ని పంపారు కదా మీరు, అందుకే ఆయన చెప్పాడు మేము చేస్తున్నాము అంటాడు అనమాట. అప్పుడు ఆయన ఏమంటాడు యమధర్మరాజు, అలా చెప్పినప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అడుగుతాను, నువ్వు ఏంటి, ఎట్లా వచ్చారు, ఏమైంది అంటే, నన్ను వీళ్ళు తీసుకొచ్చారు, నేను స్లిప్ రాసి ఇచ్చాను, వాళ్ళు తీసుకొచ్చారు అంటే, ఎందుకు అట్లా చేశావంటే, మీరు భగవద్గీతలో ఏం రాశారు, నా ధామంకి వచ్చిన వారు ఎవరు మళ్ళీ తిరిగి వెళ్ళరు అని రాశావు కదా భగవద్గీతలో, ఇప్పుడు అట్లా అయితే
వీళ్ళందరూ వచ్చేసారు, నీ ధామంకు మేము వచ్చాం, నీ దగ్గరికి ఇప్పుడు నేను వచ్చా, నేను పొందిన వారికి మళ్ళీ మళ్ళీ భూలోకానికి వెళ్ళే పని లేదని మీరు రాశారు. మీ హృదయంలో అందరి జీవులలో నేను ఉంటానని మీరు రాశారు. ఇప్పుడు మీరు భగవద్గీతలో మారుస్తారా? మార్చండి. మేము మీ వైకుంఠానికి వచ్చినాం కదా, మేము నీ ధామానికి వచ్చేసినాం కదా, ఇంక వెళ్ళిపోవద్దు కదా. మీరు చెప్పిన మాట నిజమే కదా. అంటే పాపం చేసిన పుణ్యం చేసిన నీ దగ్గరికి వచ్చినాక ఏదోలాగా వచ్చినాం కానీ ఇంక మేము వెళ్ళాము అనేసి నేను చెప్తాడంట. ఎందుకంటే ఇందులో ఒక అధికారం వచ్చింది కదా ఇప్పుడు. అలా చెప్పినప్పుడు ఇంకా సరే అనేసి ఇంకా విష్ణుమూర్తి కూడా ఏమి మార్చలేక సరే అనేసి వాళ్ళందరికీ మోక్షం ఇచ్చేసిండు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఎంత లక్కీ కదా. అంటే ఇప్పుడు మనకి కథలో ఏం తెలిసింది, ఒక అతను ఏం చేశాడు, అతనికి ఒక రకంగా పదవి వచ్చింది, ఒక మంచి పదవి ఇచ్చారు కదా. ఇలా ఆయన తెలివితేటలతో ఒక పదవి సంపాదించుకున్నాడు, అధికారంలోకి వెళ్ళాడు. అధికారంలోకి వెళ్ళినప్పుడు అతను ఏం చేశాడు, అందరి మంచి కోసం ఆలోచించాడు. ఆయన ఒక్కడే వైకుంఠానికి వెళ్ళాలి, ఆయన ఒక్కడికి మోక్షం కావాలి, ఆయన ఒక్కడే విష్ణుమూర్తిని చూడాలనుకోలేదు. ఏం చేశాడు, పాపములకు కూడా మంచి దారి చూపించాడు. అంటే మనకు కూడా ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ ఎట్లుండాలంట, ఎట్లుండాలి, మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎట్లుండాలి, అందరి కోసం ఆలోచించాలా. వాడి పాపాత్ములైనా కూడా వాళ్ళందరినీ కూడా విష్ణుమూర్తి దగ్గర పంపించాడు, వాళ్ళందరినీ కూడా మార్చాడు కదా. అట్లాగే మంచి పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండి వాళ్ళల్లో అధికారం ఉందనుకో వాళ్ళందరూ మంచి మార్గం వైపుకి వెళ్ళాలి, ప్రజలను కూడా మంచి మార్గం వైపు తిరగాలి. కథ కంచికి మన ఇంటికి ఇదంతా కూడా కల్పిత కథ, కానీ అందులో నీతి ఏముంది. ఇప్పుడు అప్పుడు నేను ఇప్పుడు వైకుంఠానికి రమ్మన్నావు కదా, ఈ విష్ణుమూర్తి ఏమంటాడు, ఈయనను సరే నువ్వు మంచి పని చేసావు కదా, నేను తీసుకెళ్తా నాతోరా నా వైకుంఠం రమ్మంటే నేను ఒక్కనే రాను, నా ఏనుగును కూడా తీసుకొని రావాలి అంటాడు అనమాట. ఎందుకు అన్నప్పుడు ఏనుగు వల్లనే కదా నేను ఇక్కడ దాకా వచ్చా. ఏనుగు ఏం చెప్పింది, ఒక్క బతుకున్న మనిషిని యమలోకానికి తీసుకురండి అనడం వల్లనే నేను ఇప్పుడు యమధర్మరాజుగా వచ్చాను, ఇక్కడికి యమలోకానికి రాగలిగాను. ఆ తర్వాత అందరికీ న్యాయం చెప్పి నేను అందరినీ అలా వైకుంఠానికి పంపించగలిగా. అందుకని ఇప్పుడు ఏం చేయాలి, నాతో పాటు ఏనుగు వస్తేనే నేను వస్తాను అంటే అప్పుడు సరేది అనేసి అందరినీ తీసుకెళ్ళిపోతాడు ఇంకా విష్ణుమూర్తి. కథ కంచికి మనం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్.